మేము 160 స్థానాల్లో గెలవబోతున్నాం పెద్ద కామెడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఇక్కడ మాట్లాడరు. ఇంకా ప్రత్యేకించి మనం మాట్లాడితే 5 years ఆఫ్ ఫెయిల్యూర్ గురించి పక్కన పెడితే మేం కూటమి వచ్చిన తర్వాత తల్లికి బిడ్డకి మంచి జరగాలి, ప్రతి బిడ్డ చదువుకోవాలని సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని తల్లికి వందనం అనే కార్యక్రమం చేపడితే ఇప్పుడు మన వైసీపీ ప్యానలిస్ట్ గారు ఏమంటున్నారంటే ఒక బిడ్డకు వచ్చింది 2 బిడ్డలకు తక్కువ డబ్బులు వచ్చాయి, ఇది ఎలా జరిగింది? నేను సాక్షాత్ వైసీపీ హయాంలో వాలంటీర్ గా ఉన్న వ్యక్తి, 7 మంది బిడ్డలు ఉంటే సార్ 7 మందికి తల్లికి వందనం వచ్చింది. నేను గతంలో వైసీపీ వాలంటీర్ గా పనిచేస్తే నాకు ఒక బిడ్డకే గతంలో వచ్చింది, నాకు కోత విధించారు, నేను ఓటు కూడా వేయలేదు, కానీ నా కుటుంబం వచ్చి నా బిడ్డలందరికీ ఈ రోజు న్యాయం జరిగింది అని సాక్షాత్తు వైసీపీకి ఓటేసిన వ్యక్తి నేను కాదు కదా, అక్కడ సదరు వ్యక్తులు మాట్లాడుతున్నా. ప్లీజ్ లిజన్ టు దెమ్. సదరు 7 డబ్బులు పడిన వ్యక్తులే మాకు పడలేదని సార్ నేను అంటున్న మాట కాదు, మీకు వీడియో కూడా పంపిస్తాను. మచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఒక సాధారణ వాలంటీర్ గా పనిచేసి వైసీపీకి ఓటేసిన వ్యక్తి తన విషయాన్ని తను షేర్ చేస్తాడు. 7 మంది బిడ్డలకి అమ్మఒడి తల్లికి వందనం పడింది, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోంది బిడ్డలకి అని సాక్షాత్తు ఇక్కడ జనాలు చెప్తున్నమాట. ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ వైసీపీ ప్యానలిస్ట్ కూర్చొని అన్యాయం జరిగింది అని చెప్తే మీరు సాక్ష్యాలతో సహా సదరు వ్యక్తులు ఎక్కడ రిపోర్ట్ చేశారు, ఎక్కడ న్యాయం జరగలేదు, ఏ సచివాలయంలో ఫాల్ట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు ఫైట్ చేయండి. నిజంగా న్యాయం జరగకపోతే ఆ విషయం తీసుకొని ఇక్కడ మాట్లాడండి. అంతేగాని ఇక్కడ మీరు కామెంట్ మీకన్నా పెద్ద వ్యక్తి అయిన వ్యక్తిని మీరే మాట్లాడండి. ఒక ఇంట్లో ఉన్నటువంటి 3 పిల్లలు ఉంటే నేను ఇందాక చెప్పింది కరెక్టే. 13,000, 10,900, 8,800 ఇలాగే పడ్డాయి. మీరు ఎంకరేజ్ చేయండి. ఇది తప్పు అంటే నేను రేపటి నుంచి డిబేట్కి రాను, ఈ పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతా. ఇది నిరూపించండి. ఇది తప్పు, ఇలా పడలేదు, మిగతా డబ్బులు ఇలాగే వస్తున్నాయి తెలుసు. మెసేజ్ ప్రధానమంత్రి యోజన పథకం లేకపోతే ఏదో పిఎం కిసానో ఏదో తద్వారా వస్తాయి డబ్బులు. ప్రధానమంత్రి డబ్బులు వేస్తారు, మిగతా డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి, ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు ఇస్తుందని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారు. కొన్ని డబ్బులు ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి ఇచ్చారు, కొన్ని డబ్బులు ఉపాధి హామీ డబ్బుల నుంచి ఇచ్చారు, కొన్ని డబ్బులేమో సెంట్రల్ గవర్నమెంట్. అందుకే 8,800, అందుకే 10,900, అందుకే 13,000 ఇస్తున్నామని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా మెసేజ్ పంపిస్తుంది మీ గవర్నమెంట్. వాకప్ చేయమని వస్తారు. ఒకరికి కూడా ఇవ్వకుండా స్లాబులు కోత విధించి ఇబ్బంది పెట్టిన మీ ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంతమంది పెట్టకుండా అదనంగా ఇస్తూ ఇక్కడ వచ్చి మేము సాక్షాత్ సహా సరే కాదండి. ఇప్పుడు కాదు సర్వే తప్పు అంటారా ఏంటి చెప్పండి, మీ అభిప్రాయం? వైసీపీ వాళ్ళు చేశారంటారా? సార్ నేను అటువంటివి మాట్లాడడానికి నేను ఇక్కడ లేను. నా వరకు ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక పరిపాలన మీరు ఎలా జస్టిఫై చేసి మాట్లాడారు. అన్నం ఉడికిందా లేదో ఒక మెతుకు పెట్టుకుంటే చాలు అంటే వాళ్ళు సామెతలు చెప్తున్నారు. ఇన్ని ఫెయిల్యూర్స్ మేము చూపిస్తుంటే 100% సర్వే రిపోర్ట్స్ మీకు పాజిటివ్ గా వచ్చాయని చెప్పుకున్నా ఈ వైసీపీ వాళ్ళకి ఏం చెప్పాలి? అప్పుడు మేము 1 year లోనే నెగిటివ్ వచ్చింది ఎలా 98 members మీద ఎలా నెగిటివ్ వస్తుంది సార్? ఏది వినడానికన్నా ఆశ్చర్యంగా అనిపించదా? నమ్మే మాటలు చెప్పాలి అంటే కాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్తున్నారు. ఓకే ఇది వదిలేయండి సర్వే ఏంటన్నది. ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడేది ఏంటి? వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చంద్రబాబు నాయుడు గారు పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు? మంత్రుల మీద ఆయన సీరియస్ అవుతున్నారు, ఎమ్మెల్యేల మీద సీరియస్ అవుతున్నారు. గతంలో ఎప్పుడు ఇలా లేదు ఆయన అని. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా నేర్చుకోవటం లేదా ఏ రకంగా పాలన సాగించాలి, నియోజకవర్గాల్లో ఏ రకంగా వాళ్ళు దూసుకుపోవాలని మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకులే మనకేదో అవకాశం వచ్చింది కదా కాస్త సెట్ అయిపోదాం అనే యోచనలో ఉన్నారా? ఇది కూడా అనుమానం వస్తుంది కదా. మీ మాటల్లోనే ఆన్సర్ ఉంది వర్మ గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి రీచెక్ చేయకనే ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ దాచుకుంటూ పంచుకుంటూ పోయారు కాబట్టి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యి ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత పెరిగి 11 సీట్లకు వాళ్ళు పరిమితమయ్యారు. ఎప్పటికప్పుడు రీచెక్ చేస్తూ 1 year లోనే మేము ఎంతగా వీళ్ళని గమనిస్తున్నాం కాబట్టి లాస్ట్ కి మా పరిపాలన ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు. ప్రజలు ఇచ్చిన మామూలు తీర్పు కాదు, చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు. ఇటువంటి తీర్పుని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ముళ్ళ కిరీటం లాగా తలపైన ఉంది. సో ప్రతి నిమిషం మేము రీచెక్ చేయాలి. జనసేన విషయానికి వస్తే 14 మంది మీద వ్యతిరేకత ఉందట.